రత్నధేను దాన విధానం. శ్రీమత్సుడు మనవునికి ఇట్లు చెప్పెను. ఇప్పుడిక నరులకు గోలోకప్రదము అనుత్తమముగ రత్నధేను మహాదానం వివరిస్తాను. పుణ్యముగ పర్వదినాన తులాపురుష దానమందువలే లోకపాల ఆవాహనం జరిపి ఈ రత్నధేను రచన జరపాలి. భూమిపై కృష్ణాజనం అమర్చి ద్రోణ పరిమాణ లవణాన్ని దానిపై పోసి దానిపై ఈ రత్నమయ ధేనువును సంకల్పపూర్వకంగా కల్పోక్త విధానంలో నిర్మించాలి. ఇట్లన ముఖస్థానమందు 8 పద్మరాగాలను ముట్టయందు 100 పుష్యరాగములను లలాటమందు బంగారు తిలకమును కన్నుల యందు 100 ముత్తములను 2 కనుబొమ్మల యందు 100 పగడాలు 2 చెవుల యందు 2 ముత్తపు చిప్పలను బంగారుతోనే కొమ్ములను 100 వజ్రములలో శిరస్సును మెడయందు 100 గోమేధకములతో గంగడోలును 100 ఇంద్రనీలంతో వీపున వైఢూర్యాలతో పార్శ్వమున స్ఫటికాలతో ఉదరమును 100 సౌగంధికములతో కటి ప్రదేశమును బంగారుతో గిట్టలను ముక్తావలలతో సూర్యకాంత చంద్రకాంతములతోనూ తోకను కర్పూర చందనములతోనూ ముక్కుపుటములను కుంకుమ పువ్వుతో రోమములను వెండితో నాభిని 100 గరుడపచ్చలతో ఆపానమును అమర్చి సర్వసంధ్రందును ఇతర రత్నాలు అమర్చవలను. శర్కరతో నాలుకను గుడంతో గోమయం ఆజ్యంతో గోమూత్రాన్ని వస్తువులు గాని గోక్షీరములు తోక చివర గుచ్చుగా చామరములు తత్సమీపముందు పాలు పెరుగు రాగి పాత్రను బంగారు కుండలాలను ఇతర భూషణాలను యథాశక్తిగా చేయించవలను. ఈ విధంగానే ఇందు 4వ వంతుగా ఆయా సామాగ్రితో దూడను చేయించాలి. ఆవునకు దూడనకు కూడా చెరుకుతో పాదములు అమర్చాలి. సర్వధాన్యాలను నానా ఫలములను 5 వన్నెల వితానకమును అమర్చుకోవాలి. హోమమును దేవతాదివాసమును జరిపి ఋత్విజులకు దక్షిణలిచ్చి తర్వాత ఈ రత్నధేనువుకు గుడధేనువునందువలనే ఆవాహనం జరిపి ఈ మంత్రమును పలుకుచు ఆమంత్రించవలను. రుద్రేంద్ర రవి బ్రహ్మ విష్ణువులను నీవు సర్వదేవగణములకు ఆవాస స్థానమని పేర్కొనుచున్నారు. కావున ఈ ప్రమాణం అనుసరించి సమస్త భువనత్రయమందలి దేవతలు నీయందే ఉన్నారు. ఇటు దేవి నీవు సంసార సాగరం చే పీడించబడుచున్న వాడునగు నన్ను కాపాడమని ఇట్లా ఆమంత్రించి భక్తితో చుట్టూ ప్రదక్షిణించి జలపూర్వకంగా ఆ గోవును తన గురుడగు బ్రాహ్మణునికి దానం చేయవలెను. పుణ్య పర్వదినాన ఉపవాసపూర్వకంగా ఇది ఆచరించిన వాడు పాప విముక్త దేహుడై విష్ణుస్థాన ప్రాప్తుడగును.